భారత జట్టు వన్‌డే ఆడుతోంది అంటే, అభిమానులకి పండగ లాంటి విషయం ఏదైనా ఉంది అంటే, అది రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు ఆడడమే. ఎందుకంటే వాళ్ళు టీ20 నుంచి, టెస్ట్ నుంచి రిటైర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నది వన్‌డే మాత్రమే. 2027 ప్రపంచ కప్ కోసమే రోహిత్ అలాగే కోహ్లీలు ఇద్దరు కూడా వన్‌డేల్లో కొనసాగుతారు. ఎట్ ఎనీ కాస్ట్ అదే వాళ్ళ ఆఖరి వరల్డ్ కప్ సిరీస్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే అంతకు ముందే వాళ్ళ ఫామ్ సరిగ్గా లేకపోతే తీసేస్తాడు గంభీర్, ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే లాంటి వార్తలు మనం గట్టిగా వింటున్నాం. అయితే ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైభవ్ గురించి వరల్డ్ కప్ 2027 గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అసలు ఇంతకీ తన ఆట గురించి, వైభవ్ గురించి ఏం చెప్పాడో ఒక్కసారి విందాం. మొదటగా మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత కొంతమంది బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు మీరు కేవలం 26 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీని మీద మీ స్పందన ఏంటి? రాబోయే 2027 వరల్డ్ కప్ కోసం మీరైతే ఎటువంటి సన్నాహకాలు చేస్తారు అంటూ కొన్ని ప్రశ్నలు అడగ్గా, దానికి రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రస్తుతం ప్రాక్టీస్ విషయంలో నేను కొద్దిగా వెనకబడ్డానని అనిపించింది. అయితే మ్యాచ్‌లో నేను 26 పరుగులు చేశాను. అది నాకు సంతృప్తికరమైనదైతే కాదు. కాకపోతే ప్రాక్టీస్ సెషన్స్‌లో ఇంకాస్త ఎక్కువ టైం గడపటము, కొన్ని రకాల టెక్నిక్స్ నేర్చుకోవటం, పిచ్ అలాగే బౌలర్స్‌ని సరిగ్గా అంచనా వేయటం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముఖ్యంగా వాతావరణం కూడా దానికి తగ్గట్టుగా ఉండటం, ఇవన్నీ నా నా జట్టు నుంచి అంటే నా తరఫు నుంచి నేను సరిదిద్దుకోవాల్సిన విషయాలు. అయితే 2027 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే జట్టులో ఉన్న ప్రతి ఆటగాళ్ళు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ సెషన్స్ కాదు. అసలు ఆ 2027 వరల్డ్ కప్ అనేది మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. వన్ డే కోసం బ్యాట్ పట్టుకున్న వెంటనే ఆ ఆటగాళ్ళందరూ కూడా అదే దృష్టిలో ఉన్నారు. అయితే నా ఉద్దేశంలో వైభవ్ సూర్యవంశీ ఒక సూపర్ డూపర్ ఆటగాడు. టీ20లలో అంటే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే ముందు తను చాలా రకాల మ్యాచెస్ ఆడాడు. అయితే ఇప్పుడు నా సలహా ఏంటి అంటే 2027 వరల్డ్ కప్‌కి వైభవ్ సూర్యవంశీ అలాగే ప్రియాంశార్య ఇలాంటి యంగ్‌స్టర్స్ అయితే వన్‌డే జట్టులోకి రావాలి. టీ20తో పాటుగా వన్‌డేలకి కూడా వాళ్ళు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక కంప్లీట్ ఆటగాడుగా మారతారు. నిజానికి ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితుల్లో కొంతమంది ఆటగాళ్ళు కేవలం టీ20లకి, కొంతమంది ఆటగాళ్ళు కేవలం వన్‌డేలకి మాత్రమే పరిమితం అవుతున్నారు. అలా చేయటం వల్ల ఆటగాళ్ళు ఒకే రకమైన ఫార్మాట్ ఆడడానికి అలవాటు పడిపోయి, కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి సరైన ఆట బయటికి రాదు. సో, దానికి తగ్గట్టుగా ప్రయత్నించాలి అంటే ఖచ్చితంగా ఆటగాళ్ళు అన్ని రకాల ఫార్మాట్స్ ఆడాలి. టెస్ట్ క్రికెట్ పక్కన పెట్టేస్తే వైభవ్ సూర్యవంశీ ఇమ్మీడియేట్‌గా వన్‌డేలలోకి అడుగు పెట్టాలి అనేది నా గట్టి అభిప్రాయం. ఒకవేళ నేను కెప్టెన్ అయితే మాత్రం దీని గురించి ఖచ్చితంగా బీసీసీఐ ముందుకు తీసుకువెళ్తాను అంటూ అటు శుభ్మన్ గిల్‌కి, ఇటు గంభీర్‌కి, వైభవ్‌కి అందరికీ ఒకే మాటతో షాక్ ఇచ్చేశాడు.